మీతో వచ్చారు ఏం కదా ఏం కదా డాక్టర్ చెప్పారు కదా ఇంకా ఫస్ట్ వచ్చారు కదా మళ్ళీ ఏం కదని మీరు డాక్టర్ చెప్పారు కదా ఇంకా ఎందుకు వెళ్తున్నాం అని కృష్ణ ఎన్నాళ్ళు ఈ కన్నెట్టు పెట్టుకున్నాయి సార్ ఏమయ్యా ఎన్నాళ్ళు ఈ కన్నెట్టు సార్ ఏమయ్యారు ఎన్నో ఆలోచించి ఏమి ధైర్యం మళ్ళీ అంతలోనే భయం కానీ నిజం దగ్గరే ఉండడం ఆలోచన రాలేదు మురారి ఏమాత్రం డౌట్ వచ్చినా ఎప్పుడు దాన్ని అంత చూసుండేవాళ్ళం కృష్ణ ట్యాబ్లెట్ చూసి డౌట్ వచ్చి ఫాలో అయ్యాం లేదంటే ఎప్పటికీ తెలిసిండేది కాదు మురారి ఎప్పటికీ చెప్పుండేది కాదు మా బిడ్డని ఉంటుందో కదా ఎంతకైనా మొత్తం లైట్ అయినా డైరెక్ట్ ఈరోజు కూడా మమ్మల్ని రాజా మీరు రావట్లేదని మమ్మల్ని కూడా తీసుకెళ్ళడానికి వచ్చారు కదా నవ్వు రాజా ఇంకొక ప్రాజెక్ట్ जंबल लकड़ी जा रही है ఎవరన్నీ మాత్రం ఏ ప్రయోజనం నేనైతే చేయలేదు కదమ్మా మీరా అని చెప్తే డ్రైవర్ చెప్పింది పోలీసు ఎప్పుడైనా నిజాలు బయటపడ్డాయి కదా ఏ ప్రమాదం ఎలా జరిగిందని ఆ రోజు చుట్టుకుందో తల్లిగా తెలిసింది కదా నా వల్లే తల్లి అయిందని ఏం చేయాలో ఆఖరి రోజు కృష్ణ ముకుందాము గారి బోర్డన్ని కన్ఫ్యూజ్డ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కానీ అందరం కలుస్తాం లైఫ్ గోస్ ఆన్ ద షో మస్ట్ గో ఆన్ ఇది లైఫ్ అండి ఇది కాకపోతే ఇంకో దగ్గర కలుస్తాం ఇంకో దగ్గర కలిసి వర్క్ చేస్తాం అమ్మా మేము ఏదో ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తున్నాం పాప ఆడియోతో గొడవ పడుతున్నారు సో కృష్ణ ముకుంద మురారిలో ఇలా మన పరిచయం అండి సో దట్ ఈస్ గోన్ బి ఫర్ లైఫ్ 100% స్ట్రాంగ్ బాండ్ ఫామ్ అయ్యింది నిజంగా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం మేము బట్ యాబ్సెన్స్లో ప్రెజెన్స్లో కూడా వి రియలీ మిస్ దెమ్ ఇది కాబట్టి ఇంకో ప్రాజెక్ట్ చేస్తాను కలిసి డెఫినెట్గా ఇంకోటి మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా మీరు డైరెక్ట్ చేస్తున్నారు అందులో నేను హీరోయిన్గా పెట్టుకోరా ఏంటి హీరోయిన్ నేనే తెచ్చుకుంటాను నన్ను ఇక్కడికి ఏం చేశారు భయ్యా నేను అందులో గుమ్మడికాయ ఇదే బూడిద గుమ్మడికాయ ఇడు నిజంగానే ఈ సీరియల్లో కొంతమంది ఏర్పడిన బాండ్ బికమ్ లైక్ ఎ ఫ్యామిలీ దట్ విల్ స్టే ఫర్ లైఫ్ శ్రీరాజ్ గారు సందీప్ షీఈ్ నాట్ ఇన్ ద లిస్ట్ వెజిటేరియన్ కదా అని చెప్తున్నాను అవును ప్యూర్ వెజ్ ఐ ఆల్సో టర్న్ ఇంటు వెజిటేరియన్ జస్ట్ లైక్ దట్ ఇంతకుముందు ఫ్యామిలీ బాండ్ అన్నారు కదా ఆ ఫ్యామిలీ బాండ్ ఫిజికల్ బాండ్ కన్నా థిక్ మా వాడు అదే అంటించుకుంటాడు మా సీరియల్లో ఆడ మగ అని భేదం లేకుండా అందరికి పులిహార కలిపే గొప్ప పులిహార రాజా మా ఆదర్శ రాజా వయసుతో కూడా పని లేదు నేను వయసుతో కూడా పని లేదు నేను ఇంకొద్దు అవసరం నేను పులిహోర కలిపాను ఇతను పులిరాజా ఆ యాప్ లో యాక్ట్ చేసే వ్యక్తినే నేను అసలు వ్యక్తి ఈ వ్యక్తి అది నువ్వే పులిరాజాకి బ్రాండ్ అంబాసిడర్ ఏం లేదు అంతా హ్యాపీ వస్తుందా వైలెన్స్ మోటు సరసం హాయ్ హలో అందరికీ నమస్కారం నన్ను ముఖ్యంగా చూస్తున్నారు నా పేరేంటి నేను ఎక్కడి నుంచి వస్తున్నానని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాను నా పేరు రష్మి ప్రభాకర్ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు
చాలా చాలా డౌట్లు నేను ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేశాను అనమాట. అంటే ఎలా ఉంటుందో, నెగటివ్ చేస్తానో లేదో, చేయగలుగుతానో లేదో అని. కానీ క్యారెక్టర్ అయితే బాగా ఉంది. ఎలా తెలిసింది బాగుందంటే ఫస్ట్ ఎపిసోడ్ రాగానే మీరందరూ కమెంట్లో పెట్టారు కదా, అంత తిట్టులు, అబ్బా హ్యాపీగా అలా కృష్ణ పాపం తీసుకొని ముద్దు పెట్టుకుని ఫస్ట్ టైం టచ్ చేస్తున్నావు, అలా ముద్దు పెట్టుకుంటున్నావు, ఫుల్ అలా ముద్దు పెట్టుకున్నారు, అలా ముద్దు పెట్టుకున్నారు, గుండెలకు ముద్దు పెట్టుకోండి, ఇంకా ముద్దు పెట్టుకున్నారు, అలా హక్ చేసుకున్నారు. మురారి ఆ పాప దగ్గర కూడా వచ్చాం, లేదు లేవండి నిదానంగా. మురారి భాయ్ మీరు లేచారు, అలా మురారి దగ్గరకు వచ్చారు, ఆ పాప దగ్గరికి పాపం చూసారు, అలా చూసుకున్నారు, ముద్దు పెట్టారు, అలా ముద్దు పెట్టారా, అలా గుండెలు హత్తుకున్నామ్మా, గుండెలు హత్తుకో, అలా ఫేర్ కంటిన్యూ. కాదు నేను చెప్పాను కదా కృష్ణ, కాపలాగా ఉంటాను, మార్చుకుంటాను అని. ఆ తర్వాత ఈ ఇంటి గడప తొక్కుతాను అని చెప్పాడు. ఇప్పుడు ముకుంద రూపమే కాదు, మనసు కూడా మారిపోయింది. అలా మీరు కూడా అలా ఎదురు ఒకరినొకరు చూస్తున్నారు. ముకుంద డైలాగ్, ప్రేమ పేరుతో మిమ్మల్ని ఎంతలా హింసించాలో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం చేస్తుంది. హాయ్ అండి, కృష్ణ ముకుంద మురారి మీరు సీరియల్ చూస్తున్నారు కదా. బట్ కాకపోతే మేము చాలా చాలా ఎంజాయ్ చేసాం. నాకు ఈ క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు, నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నాకు చాలా మంచి ఏమంటారు కామెంట్స్, మంచి నాకు యాక్టింగ్ వైజ్గా, పర్ఫార్మెన్స్ వైజ్గా అండ్ నా శారీస్ కూడా బాగున్నాయని చెప్పి చాలామంది ఆడియన్స్ నాకు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నేను ఇప్పుడు ఎందుకు మీ ముందుకు వచ్చాను అని అంటే, ఈ సీరియల్ అతి త్వరలో ఆపేయబోతున్నారు. ఎందుకంటే అనివార్య కారణాల వల్ల విషయాలు ఏంటనేది చెప్పలేము. బట్ చాలా మిస్ అవుతున్నాము. నాకైతే చాలా 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 బాధగా ఉంది. అండ్ ఇలాంటి ఫ్రెండ్స్ అంటే మా టీం అంతా ఒక ఫ్రెండ్లీగా అందరం చాలా మంచిగా ఫుడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అలా చూసారా రీల్స్ కూడా ఒకసారి అంటే అలాగా చూసారా, అలా మేము ఎప్పుడు ఫన్ చేసుకుంటూ అలా మంచిగా ఒకే దగ్గర కూర్చొని ఫుడ్ తింటూ ఇలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ని మేము ఇలా మిస్ అయిపోతున్నాము. చాలా చాలా బాధగా ఉంది. అండ్ శ్రీరాజ్ గారు అండ్ నా హస్బెండ్ క్యారెక్టర్ కొంచెం మధ్యలో గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు కూడా ఈ క్లైమాక్స్లో అండ్ ఈ ఎండ్లో ఉంటే బాగుంది అనిపించింది, బట్ మిస్ అయ్యారు. అండ్ వాళ్ళని మేము మిస్ అవుతున్నాము. అండ్ మీ అభిప్రాయం చెప్పు. నా అభిప్రాయం, నాకు ఈ సీరియల్తో మెయిన్ చెప్పండి, చాలా బెస్ట్ ఫ్రెండ్ దొరుకుతుందండి. ఎందుకంటే మేమిద్దరము సేమ్ ఊరు, మరి సేమ్ బర్త్డేస్, సేమ్ మంత్, సేమ్ డేట్. సో నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అయింది తిను. నా కెరియర్లో ఈ సీరియల్ వల్లనే నాకు ఇంత బెస్ట్ ఫ్రెండ్ దొరికింది కాబట్టి ఐ లవ్ ఈ సీరియల్ త్వరగా అయిపోతుంది కాబట్టి చాలా చాలా బాధగా ఉంది. కానీ ఇంకా ఒక 2-3 years అన్న రన్ అయితే ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ ఇంకొక 1 year నడుచున్నా కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. బట్ నో ప్రాబ్లం, మేము ఉన్నంతలో చాలా బాగా ఎంజాయ్ చేసాం. అన్ని రకాలుగా చాలా బాగా హ్యాపీగా ఉన్నాము, అదే చాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్యానర్లో చేసినందుకు నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను వచ్చింది ఈ బ్యానర్ నుంచి, అండ్ నన్ను ఈ బ్యానర్ నుంచి తీసుకొచ్చారు. అండ్ శివ గారు అండ్ ప్రభాకర్ గారు అండ్ హోల్ టీమ్ నన్ను ఒక ఫ్రెండ్లీగా, ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా నేను తీసుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఫస్ట్ టైం అండి బ్యానర్లో చేయడము. ఈ బ్యానర్లో ఫస్ట్ టైం చేస్తాను కాబట్టి ఈ బ్యానర్ గురించి తెలిసింది. అండ్ వెరీ మంచి బ్యానర్ అండి. ఐ లైక్ దిస్ బ్యానర్. అందరూ చాలా కోఆపరేట్గా ఉన్నారు, ఎవ్వరు ఈగోయిస్టిక్ అయితే వెళ్ళరు. అండ్ చాలా హ్యాపీ. ఎలా అంటే ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుందో అలా ఉందండి ఈ బ్యానరు. సో నేను చాలా లైక్ తీసుకున్నది ఈ బ్యానరే. ఏ బ్యానర్ కూడా నేను అంతగా ఇష్టపడలేదు. టు బీ ఫ్రాంక్, నాకు ఈ బ్యానర్ చాలా బాగా నచ్చింది. ఇంకా ప్రాజెక్ట్స్ చేయాలని ఈ బ్యానర్లో కోరుకుంటున్నానండి. నెక్స్ట్ ప్రాజెక్ట్లో కూడా మేము ఈ బ్యానర్లో కనిపిస్తాము, కావాలంటే చూడండి. మేము వాళ్ళని వదిలినా, వాళ్ళు మమ్మల్ని వదిలినా మేము వదలము. మేము వైఫై లాగా అనమాట, వాళ్ళ చుట్టూ ఉంటాము. వైఫై అంటే ఫ్యామిలీ అలాగా చాలా చాలా మిస్ అవుతున్నాం. బట్ ఇక్కడ చాలా పెయిన్
టెన్షన్గా ఉంది, బట్ తప్పదు కదా. ఇది కాకపోతే మనకి ఏంటంటే ప్రాజెక్ట్ అన్ని వారి కారణాల వల్ల ఆపేయాల్సి వస్తుంది. బట్ ఇది కాకపోతే ఇంకో ప్రాజెక్ట్, అది కూడా మన ప్రసాద్ అన్నయ్య వాళ్ళ ప్రాజెక్ట్లోనే చేద్దాం. కంపల్సరీ సిరి మనం ప్రాజెక్ట్లో చేద్దాం, నెక్స్ట్ ప్రాజెక్ట్లో చేద్దాం. అది ఇచ్చేది మనం తీసుకుందాం అంతే. ప్రభాకర్ గారు ఇవ్వాలి, అతి త్వరలోనే ఇంకో సీరియల్ ప్రభాకర్ గారు ఇవ్వాలి. నా నెగిటివిటీ ఎలా ఉంటుందో, నేను చేయగలుగుతానో లేదో అనేది ఎలా తెలిసిందంటే మీ కమెంట్స్ ద్వారా తెలిసింది. మీరు అంత తిట్టులు తిట్టారంటే నా క్యారెక్టర్ బాగా వచ్చిందని అని నేను అనుకుంటున్నాను. సో ద ఫీల్ హియర్ ఇస్ వెరీ గుడ్. ఫస్టే చాలా భయం వేసింది. అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఏం చేస్తానో ఏంటో, చాలా సైలెంట్గా ఉండాలేమో, నన్ను యాక్సెప్ట్ చేస్తారో ఏమో. సెట్ ఈస్ టూ గుడ్, సెట్ ఈస్ బ్యూటిఫుల్. అందరూ ఆర్టిస్టులు 1.5 year నుండి వాళ్ళందరూ ట్రావెల్ చేశాక కూడా నేను వచ్చి ఒక 1 week అయినా కూడా వాళ్ళందరూ నేను వాళ్ళందరితో కలిసిపోయినా లేదా తెలియదు, కానీ వాళ్ళందరూ నాతో కలిసిపోయారు. సో అలా ఉంది. కొంచెం ఇప్పుడిప్పుడే క్యారెక్టర్ బాగా బిల్డ్ అయింది. ఇప్పుడిప్పుడే నేను బాగా వస్తున్నాను అనుకున్నాను. ఆ లోపల సీరియల్ అయిపోయింది. దట్స్ ఓకే. ఇక్కడ హీజ్ అమర్ కాదు, ఆదర్శ్ క్యారెక్టర్ యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తారా, మా ఇద్దరిది ఎప్పుడూ కొంచెం మ్యాచింగ్ ఉంటుంది. ఎపిసోడ్స్లో మీరు అబ్జర్వ్ చేయలేదంటే హాట్స్టార్లో మళ్ళీ వెనక్కి వెళ్ళి కొంచెం ఎపిసోడ్స్ చూడండి. ఈజ్ అ వెరీ గుడ్ స్మార్ట్ గా అని చెప్పమని చెప్పారంటే అప్పుడు వచ్చి చెప్పారు. చాలా స్మార్ట్, తర్వాత చాలా హ్యాండ్సమ్, తర్వాత ఇంకా నేను ఐఎమ్ ఓపెన్ ఫర్ కట్ అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ టైం కలుద్దాం. ఓపెన్ ఫర్ ఏంటి అని గ్యాప్ ఇచ్చారు ఏంటి? నాకైతే అర్థం కాలేదు. రెడీ టు మింగిల్ అనే ఐఎమ్ సింగిల్ రెడీ టు మింగిల్ అనేది ఒకటి అలా వచ్చింది. కానీ సారీ నేను నిజమే కదా అది. సింగిల్ రెడీ టు మింగిల్ కాదంటే నేను యోగి బాబా అవ్వాలనుకుంటున్నాను. యోగి బాబు గారి ధ్యానం, పొద్దున్నే లేసి మెడిటేషన్. అబద్ధం అమ్మాయిని చూడగానే నాకు ఒక చెల్లి ఫీలింగ్ వచ్చేస్తుంది. కాదు తప్పు చెప్తున్నారు వీళ్ళు. ఇలా చెప్తున్నారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ ఒక 1 episode చేయొచ్చు వీళ్ళు. అమ్మాయి మీరు చాలా అందంగా ఉన్నారు. ఇది చెల్లి అంట, ఏంటి సిస్టర్ చూడాలి, చాలా అందంగా ఉన్నారంట. మా చెల్లెలు కూడా చాలా అందంగా ఉంది మీలాగే, కానీ పుట్టలేదు. చూసారా ఇది. బట్ ఐ విల్ మిస్ ఆల్ దిస్ ఫన్. Seriously, we will miss all this fun. Anyways, ముకుంద అండ్ ఈ పేరేంటి? ఆదర్శ్. సో ఫైనల్ గా బయట అయితే కలిశారు. అది ఎలా కలిశారు అనేది మీరు చూస్తూ ఉన్నారు. పర్మిషన్ లేకుండా వీడియో తీసా కాంబినేషన్స్ ఉందా నీకు? శ్రీరాజ్ గారికి పంపిస్తాను, ఆయన చూస్తాను. ఏమైందక్క? ఏమో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. మధు డాక్టర్కి ఫోన్ చేయరా? మధు ఏ డాక్టర్కి ఫోన్ చేయాలి? మనకు తెలిసిన డాక్టర్ పరిమిళ. ఆవిడ అమెరికాలో ఉంది కదా, ఒకసారి ట్రై చేస్తాం. శ్రీరాజ్ అని మంచిగా చూస్తున్నారా? సోమనాథ నీళ్ళ కోసం మధు ఫోన్లో అవతల రింగ్ హలో మేడం, నేను మధు మాట్లాడుతున్నాను. ఇండియా వచ్చేసారా? పరిమళ నిన్ననే వచ్చేసారు. ఏంటో చెప్పు మధు. మేడం అర్జెంటుగా ఇంటికి వస్తారా? కృష్ణ కళ్ళు తిరిగి పడిపోయింది. పరిమళ అవునా, ఏమైంది? ఏమో మేడం తెలియట్లేదు. పరిమళ నేను ఇప్పుడే బయలుదేరి మళ్ళీ రహస్యంగా మాట్లాడుతున్నాడు. మధు కాల్ కట్ చేసి రెడీ బయటికి రావాలి. మిగతా వాళ్ళు కృష్ణ మేడం రెడీ మేడం. రెడీ సార్. నేను ఎక్కడ పొజిషన్ మాటింగ్ రావాలి. వచ్చారో వచ్చి పిల్లలు చూస్తున్నారు కొడుకుని. రేవతి గారు మీరు కూడా కొడుకు దగ్గరగా వెళ్ళండి. మీరు వెళ్ళండి. అలా వచ్చి చూసారు ఒకసారి నమ్మ డాక్టర్ చూడండి. కాదు వచ్చిన ఒకసారి నమ్మండి. వాళ్ళు చూసి అప్పుడు వెళ్ళండి. ఈజ్ ఆల్ రైట్ అని చెప్పేసి వెళ్ళిపోండమ్మా. యాక్షన్ చెప్పేనమ్మా.
మేడం రెడీ మేడం వచ్చాను వచ్చి పిల్లలు చూస్తున్నాను కొడుకుని రేవతి గారు మీరు కూడా కొడుకు దగ్గరగా వెళ్ళండి నాకు గర్భవతి కాలేజ్ వేసింది సార్ తీసేయమని ముకుంద డాక్టర్ వైదేహికి చెప్పినా ఆవిడ తీయకుండా తీసేసేదని అబద్ధం చెప్పింది. ముకుంద చెప్పినట్టు సరోగతి మాత్రం చేసింది. మురారి అవునా? మధు మానవత్వం ఇంకా చచ్చిపోలేదు బ్రో. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరు వారసులు కదమ్మా. ఇదంతా
రికార్డ్ అవుతుందా? ఒక టేక్ చేయడు. అవునా తీరు చెప్పండి మరి భయ. అవునవుతుంది. నాకు గర్భసంచి పోలేదు చెప్పింది సార్. తీసేయమని ముకుంద డాక్టర్ వైదేహికి చెప్పిన ఆవిడ తీయకుండా తీసేసేని అబద్ధం చెప్పింది. ముకుంద చెప్పినట్టు సరోగతి మాత్రం చేసింది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్. మానవత్వం ఇంకా చచ్చిపోలేదు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరు వారసులు కదమ్మా. ఒకరు ముకుంద కడుపులో, మరొకరు కృష్ణ కడుపులో. అందరూ హ్యాపీ. ఆదర్శ్ క్షమించరా. ఆదర్శ్ అవుతున్నారు అందరూ. క్షమించరా. క్షమించరా. నిజాలేంటో తెలుసుకోకుండా నిన్ను కృష్ణని తప్పుగా అర్థం చేస్తున్నా. ఐఎమ్ రియల్లీ సారీ. మురారి, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంట్రా? నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఆదర్శ్ ఇంకా సంతోషమేరా. ముకుందతో పాటు బిడ్డను కూడా ఇస్తున్నారు కదా. వచ్చింది. డాక్టర్ గ్లౌజ్ కూడా ఒకటి పెట్టుకోండి ఎవరన్నా కుదిరితే. అయ్యమ్మ సార్ వస్తున్నా. ఆధారాల కోసం ఇంతవరకు ఆగాం. రేవతి, పోలీసులే ఇప్పటికైనా నిజాలు బయట పెట్టే. నువ్వు క్షేమంగా మా దగ్గరికి వచ్చావు, అది చాలు. అయినా ఈ ప్రమాదం ఎలా జరిగింది? మురారి, ఆ రోజు ముకుంద తల్లి కాబోతుందని తెలిసింది కదా. నా వల్లే తల్లి అయిందని చెప్పేసరికి ఏం చేయాలో తోచలేదు. కొన్ని సరోగతి గురించి చెప్తామంటే కృష్ణకి గర్భసంచి తీసేశారు, పిల్లలు పుట్టరు అని చెప్పాల్సి వస్తుంది. ఇక కృష్ణకు పిల్లలు పుట్టరని ఎక్కడ బయటకు వెళ్ళగొడతారని ఉన్న భయంతో ఏం చెప్పాలో తెలియక బయటికి వెళ్ళిపోయా. అదే ఆలోచిస్తూ బైక్ డ్రైవ్ చేస్తూ
భవాని ఏంట్రా ఇది? ఈ మధ్యన ఒక గండం నుంచి బయటపడ్డాం అనుకుంటే మళ్ళీ ఇదేంటి? రేవతి, ఆ ముకుందికి మనం ఏం అన్యాయం చేసాం? ఎందుకు ఇలా మన జీవితాలతో ఆడుకుంటుంది? మురారి, మన టైం బాగాలేదప్పుడు ఎవరినని మాత్రం ఏం ప్రయోజనం అమ్మా? అలా భవాని పేరు అలా నచ్చ పేరు